ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. మరి నిజంగానే పాక్ మీద యుద్ధం ప్రకటించినటువంటి భారత్ నిజంగానే మరి దీని వెనక ఉన్నటువంటి అంశాలన్నిటిలో కూడా ఒకసారి మనం పరిశీలించి వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. యెస్. కోటేశ్వర గారు. చెప్పండి. యెస్. మరి పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించింది. మనం చూసాం. దాదాపుగా 100 మందికి పైగానే తుదముట్టించినట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. మరి నిజంగానే ఈరోజు మరి భారత్ చేస్తున్నటువంటి ఈ చర్యని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? ఉగ్రవాదుల మీద ఏ చర్య తీసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి అన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలోనే చెప్పారు. అందువలన ప్రభుత్వము ఎప్పుడు ఎలా ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటుంది అనేటువంటిది ప్రభుత్వం, అదేవిధంగా భద్రతా దళాలకు సంబంధించినటువంటి అంశం కనుక ఇన్ని రోజులు అందరూ వెయిట్ చేశారు. దాన్ని రాత్రి పూర్తి చేశారు. అందువలన ఉగ్రవాదం మీద లేదా ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవడాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. అందరూ కూడా దేశం అంతటా కూడా దాని మీద హర్షాతిరేకాలు వెల్లడిస్తున్నాయి. వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి చెప్పినటువంటి 100 మంది ఉగ్రవాదులు అనేటువంటి దాన్ని ఎవరు అప్పుడే నిర్ధారించడానికి లేదు. ఎందుకంటే మన విమానాలు కానీ లేదా మన మిసైల్ కానీ దాడి చేశాయి. దాడి చేసిన తర్వాత అక్కడ కొంతమంది చనిపోయి ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 26 మంది పౌరులు చనిపోయారు అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. మన మీడియాలో అఫీషియల్ గా ఎక్కడ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ లేదా వీళ్ళు చెప్పినటువంటి వాటిలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని దాడులు చేశామని చెప్పారు తప్ప రాలేదు. అదేవిధంగా పాకిస్తాన్ మీడియాలో లేదా పాకిస్తాన్ మంత్రులు చెప్తున్నటువంటి దాని ప్రకారం మన దేశానికి చెందినటువంటి 5 జెట్ విమానాలు, 3 రాఫెల్, 2 సోవియట్ మిగ్ విమానాలను కూడా కూల్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే దానికి సంబంధించి కూడా ఎక్కడ నిర్ధారణలో మన ప్రతినిధులు, మన విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ మిలిటరీ ప్రతినిధులు కానీ ఇంతవరకు దాన్ని అవునని కానీ కాదని కానీ అసలు ప్రస్తావన ఎక్కడ రాలేదు. అందువల్ల తర్వాత అయినా అసలు ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది అఫీషియల్ గా ఏదైనా ఒక ప్రకటన వస్తే తప్ప సోషల్ మీడియాలోను లేదా ఊహాగానాలను బట్టి మనం ఇంతమంది చనిపోయారనో లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము చెప్తున్నారు. అదేవిధంగా మన దేశం కూడా పాకిస్తాన్కి చెందినటువంటి F-16 విమానాలని లేదా చైనాకి చెందినటువంటి ఒక J-17 అనేటువంటి విమానాలని మనం కూడా కూల్చేసామని చెప్పేసి మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దాడిని ఎవరు తప్పు పట్టట్లేదు. ఉగ్రవాదుల మీద దాడి చేయాల్సిందే అని చెప్పేసి గతంలోనే చెప్పాను. ఇప్పుడు కూడా దాని నుంచి ఎవరు కాదు. కాకపోతే మీడియా కొంచెం ఉన్నవి లేనివి అన్ని కూడా కల్పిస్తున్నటువంటి ఈ దశలో సహజంగా ఇలాంటి యుద్ధాలు లేదా దాడులు జరిగేటువంటి సందర్భంలో వాస్తవాలు అనేటువంటివి ప్రచార దాడిలో వాస్తవాలు మరుగుపడుతున్నాయి అనేది మనం గమనించాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా దీని మీద ప్రకటించేంత వరకు నా అభిప్రాయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రకటన కూడా గతంలో చూసాం మనం. ఇప్పుడు బాలకోట్ మీద జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంఖ్యల గురించి లేదా జరిగినట్టు యుద్ధం గురించి అది కూడా డిస్ప్యూట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఇతర దేశాలకు చెందినటువంటి మీడియా మిత్రులందరినీ కూడా తీసుకెళ్లి చూడండి భారత్ చెప్పేవన్నీ వాస్తవం కాదు అని చెప్పేసి చెప్పారని ఇవన్నీ కూడా వార్తలు వస్తాయి. ఏమైనా కొన్ని అంశాలు మరుగున పడిపోతాయి. మనకి ఎప్పటికీ తెలియనటువంటి అంశాలు కూడా ఉంటాయి. అందుకని ఇప్పటి వరకు జరిగినటువంటిది లేదా కొన్ని దృశ్యాలు వీటన్నిటి విడుదల చేసినటువంటివి ఇవన్నీ మనకి తప్ప నిజంగా అక్కడ ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది అఫీషియల్ గా నరేంద్ర మోడీ గారు లేదా రాజ్నాథ్ సింగ్ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు
వీళ్ళు చెప్పాలి, లేదా అధికారులు వీళ్ళ అనుమతి పొందినటువంటి అధికారులు స్పష్టంగా చెబితే తప్ప మనకి స్పష్టత రాదు. ఇప్పటి వరకు అయితే దాడులు చేశాము అని పాకిస్తాన్ వాడు ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ వాడు మా వాళ్ళు 26 మంది చనిపోయారు, ఇంకా అనేక మంది గాయపడ్డారు, మా మసీదుల మీద లేదా మా ఇతర పౌర నివాసాల మీద దాడులు చేశారు, చనిపోయినటువంటి వాళ్ళలో పిల్లలు అంతా పౌరులే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉగ్రవాదులు అని చెప్పేసి మనం చెప్తున్నారు. అందుకని ఈ పరస్పర విరుద్ధమైనటువంటి ఇలాంటి సందర్భాల్లో ఉండటం సహజం, ఎవరైనా ఎవరు చెప్పినట్టు. అందుకని మనం వాటి మీద కామెంట్స్ చేయడం కంటే జరిగినటువంటి ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవడాన్ని సమర్థించడం వరకు మాత్రం నేను దాని వరకు సమర్థిస్తున్నాను. అదేవిధంగా మనకు అటువంటి రైట్ కూడా ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. ఓకే, కోటేశ్వర గారు, ఈ ఉగ్రవాదం వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉంది అనే వచ్చే వార్తలకి నిజంగానే ఎంతవరకు మనం దాన్ని నిర్ధారించుకోవచ్చు? ఎందుకంటే ఈరోజు ఏదైతే ఉగ్రదాడిలో గాయపడినటువంటి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు పాక్ ఆర్మీ చీఫ్ వెళ్ళి పలకరించడం, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శించడం వెనకాల ఇదంతా చూస్తుంటే ఏమనుకోవచ్చు? గత చరిత్రను బట్టి గతంలో ఉగ్రవాదానికి సంబంధించి అనేక మంది ఉగ్రవాద సంస్థలని పుట్టించడంలోనూ లేదా వాళ్ళని శిక్షణ ఇప్పించడం, వాళ్ళని మన దేశం మీద ప్రయోగించడం, అది పంజాబ్ అయినా కాశ్మీర్ అయినా ఇవన్నీ కూడా గతంలో మనందరికీ స్పష్టంగా తెలుసు. అందుకని పాకిస్తాన్ పాత్ర గురించి దాని మీద ఎలాంటి డిస్ప్యూట్ లేదు. దాని వెనకాల పాకిస్తాన్ లేకుండా, పాకిస్తాన్ ప్రభుత్వం లేకుండా లేదా మిలిటరీ అండ లేకుండా వాళ్ళకి శిక్షణ కానీ లేదా ఆధునికమైనటువంటి ఆయుధాలు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ ఉగ్రవాదులకి దొరికేటువంటి అవకాశం లేదు. డెఫినెట్ గా పాకిస్తాన్ హ్యాండ్ ఉంది. అయితే అఫీషియల్ గా పాకిస్తాన్ ఎక్కడ మేము దీన్ని చేశామని ఎక్కడ అంగీకరించలేదు. గతంలో అంగీకరించలేదు, ఇప్పుడు అంగీకరించదు, రేపు కూడా అంగీకరించేటువంటి అవకాశం లేదు. కానీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం పాకిస్తాన్ ఉన్నది. గతానికి వెళ్ళేట్లయితే ఈ పాకిస్తాన్ మన మీద దాడులు చేయించినా లేదా ఉగ్రవాదుల చేత లేదా తాలిబాన్ల మీద దాడులు చేయించినా గానీ దానికి అసలు సూత్రధారి అమెరికా. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు మనకి శుద్ధులు చెప్తున్నారు. వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళే ఈ జైషే మహమ్మద్ కానీ లేకపోతే బిన్ లాడెన్ కానీ లేదా వాళ్ళ వారసులు కానీ వాళ్ళ సంతానం కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేసినటువంటి విషవృక్షాలు ఇవన్నీ కూడా. అందుకని ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మేము పాకిస్తాన్ వాళ్ళని కట్టడి చేయమని మేము కూడా చెప్తున్నాం. ఎన్నన్నా చెప్పనివ్వండి. నిన్నగాక మొన్న అంటే ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ కి సంబంధించి F-16 విమానాలు లేదా విమానాల విడిభాగాలు వాటి మరమ్మతులకు సంబంధించి ఇదే ట్రంప్ కొన్ని వందల కోట్ల రూపాయలు డాలర్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. కానీ పాకిస్తాన్ కి ఇప్పటికీ అమెరికా సాయం అందుతూనే ఉంది. అయితే ఏంటంటే భారతదేశం కూడా మిత్ర దేశంగా మారింది కనుక అంత బహిరంగంగా గతంలో మాదిరి ఉందా లేదా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ ఇప్పటికీ దాన్ని అయితే వదులుకోలేదు. భారతదేశం ఏమో భాగస్వామ్య దేశం, వాళ్ళు చెప్పేది వాళ్ళ భాష భారత్ భాగస్వామ్య దేశం, పాకిస్తాన్ అనుయాయి. ఇవాళ మీడియాలో కూడా వచ్చినటువంటి పదజాలం భారత్ భాగస్వామ్య దేశం, అది పాకిస్తాన్ అమెరికా అనుయాయి. అందుకనే ఇద్దరు దీన్ని షేమ్ అని చెప్పేసి దాడి జరగటాన్ని షేమ్ అని చెప్పేసి ట్రంప్ వర్ణించాడు. షేమ్ అంటే అర్థం తెలుసు కదా, షేమ్ అని వర్ణించాడు. అందుకని అదే చైనా వాళ్ళకి వచ్చేసరికి చైనా ఏదో పాకిస్తాన్ కి మద్దతు ఇస్తుందని చెప్తే చైనా వాళ్ళు ఏమన్నారు, విచారకరం అని చెప్పేసి వాళ్ళు. అందుకని చైనా డెఫినెట్లీ విచారకరమే అంటుంది. ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి మిత్రత్వ సంబంధాలు నెరుపుకుంటూ కూడా వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ బట్ అమెరికా అనడం వెనకాల కొంచెం మీరు అన్నట్టుగానే కాస్త మనం దాని గురించి ఆలోచించాలి.